మష్రూమ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ వేసుకుందాం. మష్రూమ్లో మనకి సెలీనియం అనే విటమిన్ లభిస్తుంది ఎక్కువగా, అలానే కొద్దిగా ఫైబర్ కూడా లభిస్తుంది. అలానే వీటితో పాటుగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆనియన్, వెల్లుల్లి, గ్రేట్ చేసిన వెల్లుల్లిని వేసుకుంటున్నాం. ఉప్పు, అలానే పెప్పర్ పౌడర్. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ మిక్సింగ్ బౌల్లో ఎగ్ని బీట్ చేసుకుందాం. ఎగ్లో మనకి ప్రోటీన్ అధికంగా లభిస్తుంది, అలానే కాలిన్ అనే విటమిన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈ కాలిన్ అనేది ఏం చేస్తుందంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా మిల్క్ని యాడ్ చేద్దాం. కొద్దిగా పాలని తీసుకుంటున్నాం. సో లాక్టేటింగ్ మదర్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, డైట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాక్టేటింగ్ మదర్స్ ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకుంటారో, హెల్దీ డైట్ అయితే తీసుకుంటున్నారో అదే మనకి బేబీకి కూడా వస్తుందన్నమాట. సో మనం ఎప్పుడు హై ప్రోటీన్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఒకసారి మష్రూమ్ ఫ్రై అయిందేమో చూద్దాం. సో మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలానే మష్రూమ్ కూడా ఫ్రై అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే ఈ ఫ్రై చేసుకున్న మష్రూమ్ అండ్ ఆనియన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం పాన్ తీసుకోవాలి. పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. అలానే లైట్గా ఆలివ్ ఆయిల్తో బ్రష్ చేసుకుందాం. మనకి ఉండే ఆయిల్స్లో ఆలివ్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ అన్నమాట. సో హెల్త్ని కాపాడుకోవడానికి ఆలివ్ ఆయిల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాన్ మీద వేసుకుందాం. ఆమ్లెట్ కాలడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. సో వన్ సైడ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లిప్ చేసుకున్నాము. సో ఇప్పుడు 2 sides పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయింది. మష్రూమ్ ఆమ్లెట్కి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, గుడ్లు 2, పాలు కొద్దిగా. మష్రూమ్ ఆమ్లెట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకుని ఆలివ్ ఆయిల్తో గ్రీస్ చేసుకుని మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసి బాగా బీట్ చేసి కొంచెం పాలు పోసి కలుపుకొని మనం ముందుగా వేయించిన మష్రూమ్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి తవాపై ఆమ్లెట్ లాగా వేసి 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ ఆమ్లెట్ రెడీ.